హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజే ఇంతకు ముందుకే రెండు పోస్టులు అంటే రెండు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒక్కరోజు మాత్రమే 3 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా అందరూ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ కూడా చూడండి. రీట్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రైల్వే శాఖకు సంబంధించినటువంటి రీట్స్ అనే దాని నుంచి మనకు రీట్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి మనకు ఎంటర్ప్రైజెస్ మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి 5/12/2024 రోజు మనకు అప్రెంటిస్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ రిసిప్ట్స్ చూసుకున్నట్లయితే 6/12/2024 రోజున మనకు అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా అప్లికేషన్ క్లోజింగ్ అనేది సబ్మిషన్ అనేది 25/12 అంటే డిసెంబర్ 25వ తారీఖు, ఈ నెల 25వ తారీఖు రోజు అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అందులో ఉన్నటువంటి పోస్టులు, దానికి సంబంధించిన సెక్షన్ అండ్ ఆ సెక్షన్ ఇప్పుడు 1961 యాక్ట్ కింద మనకి ఈ వేకెన్సీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వేకెన్సీ డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే అప్రెంటిస్ కేటగిరీ గ్రేడ్ అప్రెంటిస్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే డిప్లొమా, దానికి సంబంధించిన ట్రేడ్, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మనం ఒకసారి అనేది చూసుకుందాం. వేకెన్సీ కూడా చూసుకుందాం. ఓకే, అయితే గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే పర్ మంత్ 40,000 రూపీస్ ప్లస్ మనకి ఇంక్లూడింగ్ డిపిటీకి సంబంధించినటువంటి మనకి శాలరీగా మెన్షన్ చేశారు. మొత్తం పోస్టులు మనకి ఇక్కడ 112 ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ బీఈ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా ఫర్ ఇయర్ ఫుల్ టైం డిగ్రీ సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా చేస్తే మనకి ఇక్కడ 112 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నాన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్ చేసినటువంటి క్యాండిడేట్ బీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ చేసినటువంటి డిగ్రీకి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్కి 29 పోస్టుల వేకెన్సీ కూడా మనకి ఇక్కడ అనేది మెన్షన్ అనేది చేశారు. డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించి చూసుకున్నట్లయితే 12,000 రూపాయలు ఇక్కడ అప్రెంటిస్ ఇస్తామని గురించి చేస్తారు. ఇక్కడ 36 ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటిస్ మనకి ఐటీఐ పాస్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా ఉంటే మనకు 10,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. అదేవిధంగా 46 పోస్టులు మొత్తం కలిపి 224 నోటిఫికేషన్కు మనకు 23 నోటిఫికేషన్ వేకెన్సీస్గా మనకి ఇక్కడ అనేది మెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. పోస్ట్ షెల్ బి డిక్లైర్డ్ బేస్డ్ ఆన్ ద రిక్రూట్మెంట్ మనకి రిట్స్ నుంచి మనకు రిక్రూట్మెంట్ చేయడం అనేది మనకి ఇక్కడ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా ఒకసారి చూసుకుందాం. ఇక్కడ సివిల్కి సంబంధించినటువంటి ఎస్సీకి 6 పోస్టులు, ఎస్టీకి 3 పోస్టులు, ఓబీసీకి 12, ఈడబ్ల్యూఎస్కి 4, అన్రిజర్వ్లో 20, మొత్తం 46 పోస్టులు. అదేవిధంగా మనకి క్లియర్గా ఎలక్ట్రికల్, సింగిల్, తర్వాత మెకానికల్, కెమికల్కి సంబంధించిన మొత్తం పోస్టులు గాను 112 పోస్టులకు గాను సంబంధించినటువంటి బీఈ బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్కి మనం అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకోసి కూడా చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్కి సంబంధించిన క్యాండిడేట్ కూడా మొత్తం 29 పోస్టులు కదా. అందులో ఫైనాన్షియర్, హెచ్ఆర్కి సంబంధించిన పోస్టులు అనమాట. అందులో కేటగిరీ వైజ్గా మనకు పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా డిప్లొమాస్కు సంబంధించిన పోస్టులు కూడా కేటగిరీ వైజ్గా మనకు సపరేట్గా అనేది ఇవ్వడం అనేది కూడా మనం క్లియర్గా అనేది చూసుకోవచ్చు. ఐటీఐకి సంబంధించిన పోస్టులు, దానికి సంబంధించిన గ్రేడ్ మొత్తం ఐటీఐ 46 పోస్టులు అన్నమాట. ఖచ్చితంగా చూడండి క్లియర్గా మనకు ఏ క్వాలిఫికేషన్ ఉంది, దానికి సంబంధించిన ఎలక్ట్రీషియనా, తర్వాత సిఏడి ఆపరేటరా, సిఏడి క్లియర్గా మనం ఒకసారి మెకానికల్, సివిల్ క్లియర్గా చూసి అదర్ ట్రేడ్ అండర్ ఐటీఐ ఇంక్లూడింగ్ మెకానిక్, వెల్డర్, ఫిట్టర్, టర్న్ అయితే ప్లంబర్ అన్నీ మనము ఏ విభాగంలో మనకి క్వాలిఫికేషన్ ఉందో మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఏ విభాగంలో మనకు క్వాలిఫికేషన్ ఉందో ఆ విభాగంలో మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరికి చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆన్ ఇంటర్వ్యూ. మనకు ఎటువంటి టెస్ట్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ నిర్వహించము. మెరిట్ లిస్ట్ ఆధారంగా విల్ బి డన్ బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ఫార్ముడ్ ఆఫ్ ద బేసిక్ ప్రజెంటేషన్ మార్క్స్ ఆప్టమైజ్డ్ క్వాలిఫికేషన్. అయితే మనకు ఎటువంటి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ 60%, గ్రాడ్యుయేషన్ 50%, ఎస్ఎస్టీ క్యాండిడేట్కి, పీడబ్ల్యూ క్యాండిడేట్కి లేదు పోస్టింగ్స్. మనకు ఎటువంటి నాట్ ఎలిజిబిలిటీ అప్రెంటిస్కి సంబంధించిన అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది మేమే మెన్షన్ చేస్తాము. మీరు ఎటువంటి ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ క్లియర్గా అనేది
మెన్షన్ అనేది చేశారు. అయితే హౌ టు అప్లై చేయడానికి 2 రకాల వెబ్‌సైట్‌లను ఉంది. ఒక వెబ్‌సైట్ వచ్చేసరికి మనకు బీఈ అంటే డిగ్రీ లెవెల్‌లో ఉన్నటువంటి క్యాండిడేట్‌కి అప్లై చేసుకోవడానికి క్లియర్‌గా అనేది బీకామ్, బీఈ, బీటెక్ సంబంధించినటువంటి క్యాండిడేట్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్‌కు ఈ క్రింద కనిపిస్తుంది కదండీ! ఈ పోస్ట్ ద్వారా ఇక్కడ అనేది నాట్స్ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఈ వెబ్‌సైట్ ద్వారా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నేను దీన్ని 2 అప్లికేషన్స్ అనేది కింద అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లియర్‌గా అనేది అక్కడ నుంచి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ అప్లయింగ్ సబ్మిటెడ్ కాపీస్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ప్రూఫ్ ద గూగుల్ ఫార్మ్ లేటెస్ట్ 2025/12/2022 విజిటింగ్ ద లింక్ వెబ్‌సైట్‌లో మనకు క్లియర్‌గా అనేది ఇక్కడ అనేది అప్లయింగ్ అంతా రిసిప్ట్స్, నాట్స్, పోస్టులకు సంబంధించినటువంటి ఇక్కడ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇక్కడ చూడండి వెరిఫికేషన్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ త్రూ గూగుల్ ఫామ్ మన సబ్మిట్ చేసిన తర్వాత ద మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షెల్ బి ప్రిఫర్డ్ అంటే మేమే కాంటాక్ట్ అవుతాము. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకు ఇన్ఫామ్ ఏ విధంగా వస్తుందంటే మనకి ఇక్కడ మెయిల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా అందులో మీరు క్లియర్గా అనేది చూసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా అనేది ఇక్కడ అనేది మనకు ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఓకే. అయితే ఖచ్చితంగా అందరూ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి. అండర్ రూల్స్ ప్రకారం మనకు మెరిట్ లిస్ట్ ద్వారా మనకు సెలక్షన్ చేస్తామంటారు కాబట్టి ఖచ్చితంగా అనేది మనకు అందరూ అనేది ప్రాసెస్లో మనం ప్లీజ్ ఖచ్చితంగా అనేది అందరూ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ లేకుండా ఉంది కాబట్టి ఖచ్చితంగా అనేది మీరు అనేది అప్లికేషన్ పెట్టరానని నేను ఆశిస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ.